హాయ్! వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న 12, 28% స్లాబులను తొలగించాలని నిర్ణయించారు. ఇకపై 5, 18% స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. విలాస వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించారు. ఇక ఇంతకు మునుపు జీఎస్టీ పరిధిలో ఉండి ఇప్పుడు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించినవి ఒకసారి చూస్తే అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్సులను జీఎస్టీ నుంచి మినహాయించారు. అలాగే వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించారు. ఇంతకు మునుపు వీటిపై 12% జీఎస్టీని విధించేవారు. మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిళ్ళు, షార్ప్నర్స్, నోట్బుక్స్, ఎక్సైజ్ బుక్స్పై జీఎస్టీని పూర్తిగా మినహాయించారు. గతంలో వీటిపై 12% జీఎస్టీని విధించేవారు. అలాగే ఎరైజర్స్పై గతంలో 5% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు జీఎస్టీని పూర్తిగా మినహాయించారు. ఇక 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి ఏమిటంటే ఏసీలపై జీఎస్టీని 28% నుంచి 18%కి, సిమెంటుపై 28% నుంచి 18%కి తగ్గించారు. అలాగే 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి, త్రీ వీలర్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి, మానిటర్స్, ప్రొజెక్టర్స్పై 28 నుంచి 18%కి, డిష్ వాషింగ్ మిషన్స్పై 28% నుంచి 18%కి తగ్గించారు. ఇక 5% జీఎస్టీలోకి వచ్చేవి ఏమిటంటే హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. బటర్, నెయ్యి, చీజ్, డైరీ పదార్థాలపై 12% నుంచి 5%కి తగ్గించారు. ప్రీప్యాక్ నమ్కిన్స్, భుజియా, మిక్సర్లపై 12% నుంచి 5%కి తగ్గించారు. ఫీడింగ్ బాటిల్స్, చిన్నపిల్లలకు వాడే నాప్కిన్లు, క్లినికల్ డైపర్స్పై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలపై జీఎస్టీని 18% నుంచి 5%కి, ట్రాక్టర్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రోన్యూట్రియంట్స్పై 12% నుంచి 5%కి, బిందు సేద్య పరికరాలపై 12% నుంచి 5%కి తగ్గించారు. ఇక ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విలాసవంతమైన వస్తువులను 40% జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. అవి ఏమిటంటే 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బ్రెవరేజెస్పై 40% జీఎస్టీని విధించనున్నారు.